హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ రోల్ చేసుకుందామండి. ఇక్కడ నేను అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. కాజు, బాదం, పిస్తా, వాల్నట్స్, అలాగే కొన్ని ఇవి పంప్కిన్ సీడ్స్ అండి. ఇవి ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఖర్జూరం కూడా ఇలా గింజలన్నీ తీసేసి పెట్టుకున్నాను. ఒక 2 కప్పుల వరకు ఇది తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలండి, దూరగా వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు దూరగా వేగాయండి. ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ గింజలు తీసుకున్న ఖర్జూర పండును జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గసాలు తీసుకున్నానండి. ఇవి కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదండి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఎందుకంటే ఇది మనకు మెత్తబడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకు ఇదంతా కూడా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తము ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కూడా. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డూల్లా చుట్టుకోవచ్చు, అలాగే రోల్స్లా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిందండి. దీన్ని ఇలా లడ్డులా చేసుకోవాలి, లేదంటే రోల్స్ కూడా చేసుకోవచ్చండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా లడ్డూలు చేసుకుంటే మనకు లడ్డూలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని రోల్స్ లాగా చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ గసాలను ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది రోల్ లాగా చేసుకున్నాం కదా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా వీటికి అంటుకునే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, అంతా కూడా మంచిగా వీటికి అతుక్కున్నాయి ఈ గసాలు. ఇప్పుడు దీన్ని మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న మనకు ఈ విధంగా అన్నీ కూడా వస్తాయి. చూడండి, ఇలా చేసుకోవాలి అన్నీ కూడా.
ఇంతేనండి. ఇలా రోల్స్ లాగా కట్ చేసుకుంటే మనకు డ్రై ఫ్రూట్స్ రోల్స్ రెడీ అండి. సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. లడ్డూలా చేసుకోవచ్చు, ఇలా కట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా హెల్దీ అండి. ఇందులో ఐరన్ ప్లస్ కాల్షియం చాలా ఉంటాయండి ఇందులో. ఇవి రోజుకొకటి తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు పెద్దలు ఎవరైనా ఇది తినొచ్చండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.